నేను ఒకటే చెప్పాను, వాళ్ళు చెప్పింది కూడా మీరు చూస్తే ఎవరికో ర్యాంక్ వచ్చింది, ఆయన సర్టిఫికెట్స్ తీసుకురాలేదు, ఆయన వెరిఫికేషన్ రాకపోతే ఆయన తప్పది. చిన్న ఈడింకా సుధరాయించలే, 4 తగిలించి పంపించు. మరి ఇదే వాస్తవం అయితే మరి నవీన్ అనే క్యాండిడేట్ కోర్టుకు ఎందుకు పోయినాడు? క్యాండిడేట్ ఐడిని బ్లాక్ చేసి కాల్ లెటర్ పంపనప్పుడు ఆ నవీన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎలా రాగలుగుతాడు? రెండోది, పిల్లలు చదువుకోవడమే కాదు స్పోర్ట్స్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాను. అందుకే మీరు ఆలోచిస్తే 2% ఉంటే దాన్ని 3% చేసి అన్ని ఉద్యోగాల్లో చదువుకు సమానంగా స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నా. మరి అదే ఉద్దేశం అయితే ఈ మెగా డిఎస్సి నియామకాల ప్రక్రియ పూర్తయిన వెంటనే జీవో నెంబర్ 23ని తెచ్చి ఇకపైన ఏ ప్రభుత్వ ఉద్యోగాల్లో అయినా సరే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించాలి అంటే రాత పరీక్ష తప్పనిసరి అని ఎందుకు ఇదే ప్రభుత్వం మళ్ళా జీవో ఇచ్చింది? అంటే అది నేను ఆ ఉద్యోగాలు ఇస్తే మీరు ఎందుకు ఇచ్చారంటారు. డెఫినెట్గా ఇస్తాను. అది తెలుగుదేశం ఎన్డీఏ పాలసీ. కానీ వీళ్ళు జియో నెంబర్ 4 అండ్ జియో నెంబర్ 47 ఇష్యూ చేసి స్పోర్ట్స్ పర్సన్స్ కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు అనే రూల్ ని తీసుకొచ్చి రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన వాళ్ళందరినీ రిక్రూట్ చేసేసుకున్న తర్వాత ఇదే జియోస్ ని వెనక్కి తీసేసుకున్నారు బై అగైన్ ఇష్యూయింగ్ జియో నంబర్స్ 23 and 56. అంటే మీ పర్పస్ మీట్ అయ్యే రిక్రూట్మెంట్ కోసం మీ పర్పస్ మీట్ అయ్యే జియోస్ తీసుకొచ్చి మీకు కావాల్సిన పనులన్నీ చేసేసుకున్న తర్వాత అవే జియోస్ ని వెనక్కి తీసుకొచ్చేసుకున్నారు. ఇష్టారాజ్యం సిబిఎన్ పట్నం అంటే ఇది కాకపోతే ఇంకేంటి సార్ చెప్పండి. తాత అయిపోయింది, అంతా అయిపోయింది.